విశాఖపట్నం 3-4 ఏళ్లలో డేటా సెంటర్ల హబ్గా మారనుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖకు వరుస కట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ జేవీ డిజిటల్ కనెక్షన్తో కలిసి 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 98,000 కోట్లతో ఏఐ ఆధారిత డేటా సెంటర్ను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించారు. భూములు, ఇతర అంశాలపై తుది చర్చల అనంతరం ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద పెట్టుబడి రిలయన్స్ పెట్టనుంది. మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ బ్రూక్ఫీల్డ్ 1,10,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సిఫీ టెక్నాలజీస్ 16,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించింది. విశాఖలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 400 ఎకరాల్లో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న 1000 మెగావాట్ల డేటా సెంటర్కు అనుబంధంగా ఇది పనిచేస్తుంది. మాడ్యులర్ సాంకేతికతల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా నిల్వ చేసేలా అత్యాధునిక సాంకేతికతతో వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా వాటిని సంస్థ తీర్చిదిద్దనుంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలున్న నెట్వర్క్లో ఒకటిగా రిలయన్స్ డేటా ఉండబోతోందని అధికారులు తెలిపారు. విశాఖలో 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిని 2030 నాటికి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇప్పటికే గూగుల్, రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ కలిపి 3,000 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. మరో 3 అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. రాబోయే 3 నెలల్లో వాటికి అనుమతులు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాఖలో 1000 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ జేవీ డిజిటల్ కనెక్షన్ 98,000 కోట్ల పెట్టుబడి పెడుతుందన్న విషయం సంతోషాన్ని కలిగిస్తోందని మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. భారతదేశ డేటా రాజధానిగా విశాఖ అవతరించబోతోందని అభిప్రాయపడ్డారు.